కుటుంబంతో ఎలాంటి రక్త సంబంధాలు కొనసాగిస్తామో అలాంటి బంధమే భూములతో కూడా ఉంటుందని, ఆ బంధాన్ని బలపరిచే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి అన్నారు. గార మండలం అంపోలు గ్రామంలో జరిగిన రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోండి శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధనకర్తో కలిసి పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సభలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు 2026 సంవత్సరంలో కేంద్ర మంత్రి హోదాలో తాను పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే అని, జిల్లాలో కీలకంగా ఉండే అంపోలులో ఇది జరగడం ఆనందంగా ఉందని చెప్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా గడిచిన 18 నెలలు దేశమంతా క్షణం తీరిక లేని పర్యటన చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఇందులో రాజకీయం లేదు. ఈ సర్వేలో ఇది కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, భూమి తాలూకా సమస్యలు దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వానికి కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఒక ఎంఆర్ఓ వ్యవస్థ కానీ విఆర్ఓ వ్యవస్థ దగ్గర నుంచి జేసీ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఉన్నారనంటే వాళ్ళకి కూడా కొంత సమయం తేలిక కావాలి. జిల్లాని ఎలా అభివృద్ధి చేయాలి, జిల్లాలో ఇంకా భవిష్యత్తు తరానికి ఏం కావాలి, జిల్లా ఇంకా ముందుగా అభివృద్ధి చెందాలనంటే మనం ఏ కార్యక్రమాలు చేయాలి. పాపం వాళ్ళు కూడా అవి అన్ని కార్యక్రమాలు చేయాలనంటే చాలా సమయం కావాలి, చాలా రివ్యూలు చేయాలి, చాలా మందితో మాట్లాడాలి, జిల్లా మీద కూడా మంచి అవగాహన సంపాదించుకోవాలి. కానీ నిరంతరం రోజు కూర్చొని పబ్లిక్ తో మాట్లాడితే భూమి సమస్యల మీద వాళ్ళకు కూడా సమయం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి సమయం ఉండదు. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మనం ఎంత తొందరగా భూమి తాలూకా సమస్యలు కానీ సెటిల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అదనంగా వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. అలాగే గ్రామాల్లో కూడా సుఖ సంతోషాలతో కలిగినటువంటి ఒక వాతావరణం సృష్టించాలనంటే అందులో పెద్ద విత్తనం అనేది మనం భూ సమస్యల్ని సెటిల్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రీసర్వే తాలూకు కార్యక్రమం చేశాం. 3 ఫేజులు జరిగాయి. మొట్టమొదటి ఫేజ్ అనేది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మొదలయ్యింది. అప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో మొదలు పెట్టినా సరే అప్పుడు కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు కూడా మీరు గమనించాల్సినటువంటి ఏమనంటే, సుమారు 600 గ్రామాల వరకు మన జిల్లాలో అప్పుడు ఫేజ్ 1లో సర్వే మొదలైతే ఆ సర్వేలో జరిగినప్పుడు భూమికి వ్యక్తికి సంబంధం లేదు, భూమికి హక్కుదారుడికి సంబంధం లేదు, ఆ భూమికి ఉన్నటువంటి ఆ సర్వేకి సంబంధం లేదు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ లెక్కలు రాస్తున్నారో, ఏ సర్వే నెంబర్ రాస్తున్నారో ఆ భూమిలో ఉన్న వారికి కానీ, ఆ భూమి తాలూకా పాస్బుక్ దారులకు కానీ, ఆ హక్కుదారులకు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ, ఆఖరికి కొన్ని సందర్భాల్లో ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరికి చెప్పకుండా ఒక ఫోర్స్ఫుల్ గా బలవంతంగా చేసినటువంటి ఒక కార్యక్రమంగా ఎంత సుదీర్ఘంగా చేయాలి ఒక రీసర్వే కార్యక్రమం అంటే, ఎంతమంది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే దాని మీద ఒక అడుగు ముందుకు వేయాలి తప్ప దీని మీద ఏ కార్యక్రమం చేయడానికి లేదు. అటువంటిది మొదటిసారి రీసర్వే చేస్తే 20 రోజుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు కూడా 20 రోజుల్లోనే మీరు నంబర్లు కూడా ఇచ్చి కొత్త పాస్బుక్లు కూడా ఇచ్చే విధంగా చేయాలని ఆ రోజు బలవంతం చేస్తే 600 గ్రామాల వరకు రీసర్వే చేస్తే ఏ ఒక్కరికి కూడా సుఖంగా లేదు. ఏ ఒక్క రైతుదారుడు కూడా, ఏ ఒక్క పట్టాదారుడు కూడా, ఏ ఒక్క భూదారుడు కూడా ఎవరు కూడా సంతోషంగా మా దగ్గర రీసర్వే జరిగింది, మా దగ్గర భూముల తాలూకా సర్వే జరిగాయి, మా సమస్య పరిష్కరించుకోగలిగామనేది ఎవరు కూడా సంతోషం వ్యక్తం చేయలేదు. అందుకే తగినటువంటి మూల్యం కూడా ఆ ప్రభుత్వం ఆ రోజు చెల్లించుకుంది. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆ మార్పులన్నీ కూడా మనం తీసుకొని వచ్చి ఈ రోజు మనం చేస్తున్నటువంటి రీసర్వేలో అటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోకుండా సుమారు 20 రోజుల్లో ఆ రోజు సర్వే జరిగితే ఈ రోజు 182 రోజులు ఇస్తున్నాం. సగానికి సగం సంవత్సరం ఇచ్చి ప్రతి ఒక్క భూమికి కూడా తగినటువంటి సమయం ఇచ్చి ఆ హక్కుదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ విషయం కూడా సరైన విధంగా చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క మార్గం కల్పించి ఈ రోజు చేస్తున్నాం. అందుకనే ఎవరికైనా సరే భూమి మీద ఫలానా కార్యక్రమం జరుగుతుందనంటే ఎవరికైనా మొట్టమొదట భయం వేస్తుంది, ఏమైనా చేయకపోతే ఏముంది అంతా నడుస్తుంది కదా అని. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఆ సమస్య వస్తుంది, రేపు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. రేపు ఇంకా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మీరు అనుకునే విధంగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం రాకపోవచ్చు. ఈ రోజు ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏంటయ్యా సమస్య పరిష్కరించుకోవడానికి మేము మీకు సహకరిస్తాం చెప్పండి అని. ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా సద్వినియోగం చేసుకోవడానికి. ఇది ఖచ్చితంగా ఏ డేట్లు అయితే మీ భూమి కోసం నిర్ధారించి మీ అందరికీ కూడా చెప్తున్నారో అది కేవలం దండోరా వేయడమే కాదు, నోటీసులు ఇవ్వడమే కాదు, SMS ద్వారా అవసరమైతే వాట్సాప్ ద్వారా కూడా మీ నంబర్లు ఉంటే మీకు ఆ మెసేజ్లు పంపించి
ఫలానా తేదీ ఫలానా సమయంలో మీ భూమి దగ్గరికి వస్తాం, రీసర్వే కోసం వస్తాం, దానికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం మీ అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తుంది. అది ఎంత క్లియర్గా ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఈ కార్యక్రమం మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు అటెండ్ అయ్యి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అంపోలు గ్రామస్తులకి తెలియజేస్తున్నాం. పెద్ద గ్రామం ఇది, ఒక రకంగా జిల్లా చరిత్రలోనే ఒక నిలిచిపోయే గ్రామం మన అంపోలు గ్రామం. ఎంతో మంది నాయకులు ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో కూడా నాయకత్వం వహించి చాలా కార్యక్రమాలు గతంలో కూడా చేశారు. అటువంటిది ఈ యొక్క అంపోలు గ్రామంలో రీసర్వే సదస్సు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగితే మిగిలినటువంటి గ్రామాల మీద కూడా ప్రభావం పడుతుంది. అది ఎప్పుడు కూడా అంపోలు గ్రామస్తులు మర్చిపోకూడదు. మీరు అందరి గ్రామాల్లాగా కాదు, అంపోలు గ్రామం వైపు మండలం మొత్తం చూస్తుంటుంది, అంపోలు గ్రామం వైపు నది పక్కన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా చూస్తుంటుంది. ఏదైనా ఒక సమస్య వస్తే అంపోల్లో ఎలా జరుగుతుందో అలా కూడా చూద్దామని ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి. అందుకని మీరు 4 కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఫేజులు, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా చేశాం. ఆ ఫేజ్ 2, ఫేజ్ 3 చేస్తే ఎక్కడ కూడా సమస్యలు రాలేదు. ఆనందంగా 2 ఫేజులు కూడా జరిగాయి. ఈ రోజు పెద్ద గ్రామాలు కొన్ని ఎంచుకొని ఈ యొక్క 200 గ్రామాలు జిల్లా మొత్తం మీద ఈ రోజు చేస్తున్నాం. మన తాలూకా అంపోలులో కూడా ఈ రోజు జరుగుతుంది. అంపోలుతో పాటు చాలా గ్రామాలు ఈ రోజు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ ఫేజ్ 4 కూడా విజయవంతంగా కొనసాగడానికి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనితో పాటు ప్రభుత్వం మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం, గతంలో రీసర్వేలు ఏవైతే జరిగాయో వాళ్ళకి పాస్బుక్లు కూడా ఆ రోజు ఇచ్చారు. ఆ పాస్బుక్లు ఇచ్చినప్పుడు ఆ సమస్య గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరికీ ఏం చేశారు, ఆ రోజు గత ప్రభుత్వంలో ఉంటే ఆస్తి అనేది ఇప్పుడే చెప్పారు, ఒక పర్సనల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా. మీ ఆస్తి మీ తాలూకా హక్కుగా ఎప్పుడు ఉంటుంది. మీ నాన్న ఇచ్చుంటారు, మీ తాతల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, లేకపోతే కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి డబ్బుతో మీరు ఒక ఆస్తి ముక్క ఎక్కడ ఒక దగ్గర కొనుక్కుంటారు. అది మీ తాలూకా హక్కు, మీకు చెందినటువంటి హక్కు అది. అటువంటి హక్కు తాలూకా పాస్బుక్ పుస్తకాల్లో గత ముఖ్యమంత్రి గారు ఆయన ఫోటో వేసుకొని ఆయనే ఏదో భూమి మీకు కొనిచ్చినట్టుగా, ఆయన తాలూకు భూమి ఏదో మీకు ఇచ్చినట్టుగా ఆయన ఆ రోజు పాస్బుక్లో ఆయన ఫోటో వేసుకున్నారు. ఏ ఒక్కరికి కూడా నచ్చలేదు. ఆ రోజే చెప్పాం, ఈ పద్ధతి మంచిది కాదు, ఆస్తుల్లో మీరు దూరడం అనేది మంచిది కాదు. అది వాళ్ళ తాలూకు ఆస్తి ఉంటే ఎవరి పేరు